హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి. ఈరోజు నేను చిలకడ దుంపతో వెరైటీగా టేస్టీ స్వీట్ చూపిస్తానండి. మొన్న మా చుట్టాలింటికి వెళ్తే అక్కడ చిలకడ దుంపతో పూర్ణాలు తిన్నాను. వాటిని హెల్తీగా టేస్టీగా ఎలా చేయాలా అని ఆలోచించి ఇలా ట్రై చేశానండి. టేస్టు బాగుంది, చేసుకోవటం కూడా ఈజీ. అందరికీ పూర్ణాలు చేసుకోవాలంటే కొంచెం కష్టం కదా, అలాగే ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకుంటాయి. ఇలా ఈ స్వీట్ని ఇలా పొంగనాల ప్యాన్లో ట్రై చేసి చూడండి. టేస్ట్ బాగుంటుంది, చేసుకోవటం కూడా సింపుల్. ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. 1 కప్పు మినపప్పు తీసుకుని అదే కప్పు కొలతతో 2 కప్పులు బియ్యం తీసుకుని 2 కలుపుకుని బాగా కడిగి 3-4 గంటలు నానబెట్టుకోవాలండి. ఇలా బియ్యము పప్పు నానినాక దీన్ని మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసి మెత్తగా దోసపిండిలాగా రుబ్బుకోవాలండి. ఇదిగోండి, ఇలాగ దోసపిండి కొంచెం గట్టిగానే ఉంచండి కన్సిస్టెన్సీ. దీన్ని 3-4 గంటలు పులవనిద్దామండి పిండిని. ఇప్పుడు ఒక 2 చిలకడ దుంపలు తీసుకుని వీటిని ఆవిరి మీద ఉడికించుకోవాలి. తర్వాత తోలు తీసేసి మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి చిలకడ దుంపల్ని. 1 కప్పు చిలకడ దుంప మిశ్రమానికి 1/2 కప్పు కానీ 1/4 కప్పు కానీ జాగరీ సరిపోతుందండి. తీపిని బట్టి మీరు బెల్లం వేసుకోండి. ఒక పెనంలోకి బెల్లం వేసి కొంచెంగా నీళ్లు పోసి బెల్లం అంతా కరిగే వరకు మీడియం ఫ్లేమ్లో 4-5 నిమిషాలు తిప్పాలండి. తిప్పినాక మనకు ఇప్పుడు లైట్గా తీగ పాకం వస్తే సరిపోతుందండి. ఇలాగా కొంచెంగా తీగ పాకం రాగానే ఇందాక మనం మెత్తని పేస్ట్లా చేసుకున్నాం కదా చిలకడ దుంపని, దాన్ని ఈ పాకంలో వేసి 2 కలిసేటట్టు కలుపుకోండి. పాకం రాకపోయినా కంగారేం పడద్దండి. ఈ పూర్ణం పిండి ఇంకొక 5 నిమిషాలు మీరు స్టవ్ మీద తిప్పారంటే కనుక మీకు గట్టిపడిపోతుంది. ఇలా అయినాక కొంచెంగా యాలకుల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి 4-5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో తిప్పారంటే మనకి పూర్ణం రెడీ అయిపోతుందండి. కానీ మీరు స్టవ్ మీద ఇది ఉంచినప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచి తిప్పుతూనే ఉండండి, లేకపోతే కింద అడుగంటేస్తుంది. ఇదిగోండి, ఒక 5 నిమిషాలకి ఇలాగా మనకి పూర్ణం అంతా దగ్గరికి వచ్చేసిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పూర్ణం పిండిని ఆరనివ్వాలి. 3-4 గంటల తర్వాత మనకి ఈ దోసపిండి బాగా పులిసిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కలర్ కోసం కొంచెంగా షుగరు, అలాగే కొంచెం ఉప్పు వేసుకోండి. బేకింగ్ సోడా అనేది ఆప్షనల్, మీకు కావాలి అనుకుంటే వేసుకోండి, లేదంటే కనుక స్కిప్ చేసుకోండి. ఇలా అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ మాత్రం ఇలా ఉండాలండి. మరీ గట్టిగా ఉంటే కనుక మనకి పైన పూత బాగా రాదు. కొంచెంగా వాటర్ పోసుకుని ఇలాగ పోరింగ్ కన్సిస్టెన్సీ ఉంటే మనకి బాగుంటుంది. ఇందాక చిలకడ దుంపది పూర్ణం చేసుకున్నాం కదా, రెడీ చేసుకున్న పూర్ణం ఆరిపోయినాక ఇలాగ బాల్స్ చేసి పెట్టుకోవాలండి అన్నీ. నేనైతే చిన్న చిన్నగా ఇలాంటి బాల్స్ చేసి పెట్టుకున్నాను అన్నీ. అంతా రెడీ అయినాక బాల్స్ ఇప్పుడు పొంగనాల పెనం స్టవ్ మీద పెట్టుకుని వేడెక్కాక గీ కానీ ఆయిల్ కానీ వేసుకోండి. నేనైతే గీతో వేస్తున్నాను, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ పిండిలోకి ఈ ఒక చిన్న పూర్ణం ఇలా వేసి స్పూన్తో తీసుకుని ఈ హోల్స్ అన్నిటిలో ఫిల్ చేసుకుంటే కనుక మనకి పూర్ణాలలాగా ఉంటాయండి. ఇవి మామూలుగా పూర్ణాలు అయితే వేయటం కష్టం కదా, ఇవి స్పూన్తో కాబట్టి చాలా ఈజీగా వేసుకోవచ్చు. పూతపిండి పైన కలవకపోయినా కానీ స్పూన్తో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా అంతా వేసుకున్నాక మూత పెట్టి 5-10 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి రెండో వైపు కూడా కుక్ చేసుకోవాలి. ఇదిగోండి, ఒక 10 నిమిషాల తర్వాత చూడండి ఎంత బాగా కలర్ వచ్చినాయో. ఇప్పుడు ఇంకొక వైపు కూడా తిప్పుకుని ఆయిల్ కానీ గీ కానీ వేసుకుని రెండో వైపు కూడా ఇలాగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే కనుక సరిపోతుందండి. ఇదిగోండి, ఒక 5 మినిట్స్ తర్వాత మనకి మన చిలకడ దుంప పూర్ణాలు రెడీ అండి. మనం ఇప్పుడు తీసి సర్వ్ చేసేసుకోవడమే. ఇంకా నేను అన్ని పూర్ణాలని ఫ్రై చేసుకున్నానండి. ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా, టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఈ రెసిపీ ట్రై చేసినట్టయితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.
నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.